ముత్తయ్య మురళీధరన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా వైరల్ అవుతుంది కదా. దాంట్లో ఆయన 2 విషయాలు చెప్పారు. అందరూ ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తాను. ఫస్ట్ వాజ్ ద ఫ్యాక్ట్ వెరీ సెడ్ ఇది బిజినెస్, ఐపీఎల్ ఇస్ ఎంటర్టైన్మెంట్, ఇక్కడ ఎక్కువ 4s and 6s కావాలి, అది ఉంటేనే స్పాన్సర్స్ వస్తారు, అది ఉంటేనే క్రౌడ్స్ కూడా వస్తారు, రన్స్ ఎక్కువ కావాలి, అందుకని ఇంపాక్ట్స్ అవి ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నారు, విచ్ ఇస్ వాట్ మేక్స్ దిస్ మోర్ ఎంటర్టైనింగ్. నేను అదే చెప్తుంటా ఇప్పుడు, ఇది ఎంటర్టైన్మెంట్, ఇది సీరియస్ క్రికెట్ కాదు. స్కిల్ లెవెల్ ఇస్ హై, బట్ దీన్ని మరీ సీరియస్గా తీసుకోకండి. దీని నుంచి ఏదో క్రికెటర్స్ చాలా నేర్చుకుంటారు అని కాదు. యాక్చువల్లీ మనందరం ఎక్కువ ఎంటర్టైన్ అవుతాం. దాట్స్ ది నేచర్ ఆఫ్ ఐపీఎల్. ఇట్స్ నాట్ రాంగ్, కానీ దాని రీజనే అది, దాని ఎగ్జిస్టెన్స్కి రీజనే అది. ఇది అర్థం చేసుకోవాలి మనందరం కూడా. ప్రాబ్లీ 90sలో పుట్టిన వాళ్ళు ఆర్ 2010s దాకా క్రికెట్ చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకి బ్యాట్కి బాల్కి కాంటెస్ట్ కావాలి, కానీ అది ఇస్తే లో స్కోర్స్ వస్తాయి. పిచ్లో కొంచెం హెల్ప్ ఉంటే 150, 160 మాత్రమే స్కోర్ చేస్తారు. అది ఎక్కువ మందికి నచ్చదు. స్పెషలీ 2010 తర్వాత పుట్టిన వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. దట్స్ టిపికలీ వాట్ ఇట్ హ్యాపెన్స్, రైట్? కానీ ఆయన 2 విషయం అన్నారు. దట్ వాస్ మోర్ ఇంట్రెస్టింగ్. హీ సెడ్ దట్ ఈ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ ఇలాంటి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. అది చూసి మిగతా అందరూ కూడా ఫాలో అయ్యారు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. దానికి బౌలర్స్ అడాప్ట్ అయ్యి వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఒక 1-2 years పడుతుంది. ఆ ప్రాసెస్లో ఉన్నారు. అది చేసుకొని వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు బ్యాటర్స్ని కంటైన్ చేస్తారు. అది జరిగినప్పుడు బ్యాటర్స్ మళ్ళీ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. అలానే గేమ్ ముందుకెళ్ళేది అని. ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ, ఇజంట్ ఇట్? దట్స్ హౌ ద గేమ్ విల్ ప్రోగ్రెస్. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు బౌలర్స్ కొత్త స్కిల్స్తో వచ్చి బ్యాటర్స్ని ప్రశ్నిస్తారా అని. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ దాట్?